చలిగాలులు దోచుకోరాదురా చలి వెలుగు వెన్నెలలో నిన్ను తాకగా తగవురా లేత చలిగాలులు దోచుకోలేవులే మన వల్లపు వాకిలిని అవి తాకగా లేవులే లేత చలిగాలులు దోచుకోరాదురా అందాల నా కురులతో మింజావరలు వీచెనా అందాల నా కురులతో మింజావరలు వీచెనా రాగం భావం స్నేహం మోహం నిన్నే వీడనా నీ కురుల దీవెనలకు నా హృదయం అర్పించనా రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా కనుల భాష్యాలు కలల భాష్యాలు వల్లపులా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా లేత చలిగాలులు దోచుకోరాదురా చలి వెలుగు వెన్నెలలో నిన్ను తాకగా తగవురా లేత చలిగాలు దోచుకోలేవులే అదరాల కావ్యాలకు ఆవేశమందించనా అదరాల కావ్యాలకు ఆవేశమందించనా వలపే పిలుపే వయసే ముడిపై నిన్నే చేరనా మందార ముకుళాలతో పాదాలు పూజించెనా అలనై కలనై విరినై జరినై నిన్నే కోరనా హృదయనాద మధుర రాగాల చిగురు సరసాల నవ వసంతాల విరులెన్నో అందించగా లేత చలిగాలులు ఓయ్ దోచుకోలేవులే మన వల్లపు వాకిలిని అవి తాకగా లేవులే ఆహాహాహాహాయ్. ఇవి కదా ఉదయం నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది. అయితే ఇప్పుడు ఏంటంటే పాట మొదలయ్యి అయిపోయేలోపు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇక్కడ స్టేజ్ మీద విజయ్ కుమార్ వచ్చారు కదా, సార్ ఏమంటున్నారంటే నేను సార్ వెళ్ళిపోయే వరకు అక్కడే కూర్చుందాం అనుకున్నా, ఇటు చూడండి అక్కడే కూర్చుందాం అనుకున్నాను, కానీ మీరు గబాలను పిలిచేశారు, నాతో సంబంధం లేకుండా పిలిచేశారు. నా పాట విని నన్ను చూసి సార్ నన్ను హీరోగానో లేకపోతే వాళ్ళ మూవీలో సింగర్గానో పిలిచారనుకో, ఇక్కడున్న మిగతా ఆర్టిస్టుల సంగతి ఏంటని అడుగుతున్నారనమాట. దానికి మీ అందరి సమాధానం క్లాప్స్ అనమాట. సార్ మంచి మనసుకి. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నిజంగా మన ఈవెంట్లోనే పరిచయం అవుతున్నారు కదా, మీకు ఒకవేళ మీకు ఒక మంచి అవకాశం ఇస్తే
మీతో పాడే కో సింగర్గా కానీ మీ పక్కన నటించే హీరోయిన్గా కానీ నన్ను పెట్టమని రిక్వెస్ట్ చేయండి సార్ సార్ని ప్లీజ్. సెకండ్ది ఫస్ట్ది గ్యారంటీ, సెకండ్ది కొంచెం హీరోయిన్ అంటే చాయిస్ సెలక్షన్ ఉంటుంది కదా. సార్ ఇంకా నాకంటే చిన్నమ్మాయి కావాలా పెద్ద అమ్మ కావాలా సార్? ఎంత అసలు సార్ నిజంగా సార్ తోటి ఏది మాట్లాడాలన్నా కానీ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, సరదాగా ఉంటారు సార్. నిజంగా సార్, నిజంగా సార్ ఒక క్యారెక్టర్ ఇస్తే సార్ నిజంగా లీనమవుతారు. ఇలాంటి వాళ్ళని మీరు గుర్తించట్లేదు నిజంగా. సో మచ్ సార్ నెక్స్ట్